హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. మేమైతే చాలా బాగున్నాం. సో కరీంనగర్ లో ఒక ప్లేస్ ఉంది అనమాట, అది మేము రీల్స్ లో చూసాము, మాకు తెలియదు ఇన్ని రోజులు. సో ఆ ప్లేస్ కి మేము ముగ్గురు ఇప్పుడు ముగ్గురం కలిసి అత్తనే పోతాడు, మేము ముగ్గురం వెళ్తున్నాం అనమాట. సో షూట్ కష్టాలు ఎట్లుంటాయి అనేది ఒక వీడియో చేద్దాం అనిపించింది. సో అదనమాట, స్కూల్ కి వెళ్ళింది ఇట్లా దొంగలాగా వచ్చి పోతాడు. సో అదనమాట. సో ఇప్పుడు మేము వెళ్ళి రీల్స్ ఎట్లా తీసుకుంటాం, ఏ ప్లేస్ కి వెళ్తాం, లొకేషన్ ఎట్లా వీడియోస్ చేస్తాం అనేది మీకు కంటిన్యూషన్ రెడీ అయిపో. సో అదనమాట, ఇప్పుడు మేము నింపేసి వాటర్ బాటిల్స్ ఆల్రెడీ ఇక్కడ పెట్టేసినాము. పెట్టుకుంటా. హే గాయ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే నా స్కిన్ కేర్ గురించి. మనందరికీ తెలుసు సన్ స్క్రీన్ అనేది మన ఫేస్ కి ఎంత ఇంపార్టెంట్. చాలా మటుకు సన్ స్క్రీన్ అనేది ఆయిలీగా గ్రీజీగా ఇంకా వైట్ గా పేరుకుపోయినట్టు అట్లా కనిపిస్తూ ఉంటది. సో అట్లాంటప్పుడు మనకు సన్ స్క్రీన్ అయితే ఇంపార్టెంటే, కానీ పెట్టుకుంటేనేమో ఫేస్ అయితే అలా కనిపిస్తూ ఉంటది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మంచి రేంజ్ లో ఒక మంచి సన్ స్క్రీన్ అయితే ఈ రోజు మీకు చూపించబోతున్నాను. అదేంటనుకుంటున్నారా, మమఎర్త్ వాళ్ళ విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ అనమాట. అండ్ ఈ సన్ స్క్రీన్ వచ్చేసి మనకి సన్ ప్రొటెక్షన్ నుంచి కాపాడుతుంది, ఇంకా అంతేకాకుండా యూవీ రేస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సో గైస్, ఫస్ట్ అయితే ఈ సన్ స్క్రీన్ నేను హ్యాండ్ పైన టెస్ట్ చేస్తున్నా. ఒకసారి చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో అండ్ ఎంత తొందరగా బ్లెండ్ అయిపోయింది అనేది. ఇంకా వైట్ కూడా అవ్వలేదు, ఇంకా ఇది మంచి క్రీమీ టెక్స్చర్ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడైతే నేను నా ఫేస్ కి అప్లై చేసుకుంటున్నా. సో ఇందులో ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్స్ మెయిన్ గా ఏంటి అంటే విటమిన్ సి ఇంకా టర్మరిక్ అనమాట. విటమిన్ సి వచ్చేసి మన స్కిన్ ని బ్రైట్ చేస్తుంది. సో టర్మరిక్ వచ్చేసి మన స్కిన్ ని గ్లో చేస్తుంది, ఇంకా మన స్కిన్ బర్న్ అవ్వకుండా హీల్ చేస్తుంది అనమాట. విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ హ్యాస్ SPF 50 అండ్ PA+++ ప్రొటెక్షన్ అనమాట. అండ్ ఇందులో విటమిన్ సి ఇంకా టర్మరిక్ వల్ల మనకి డైలీ గ్లో ఉంటుంది, స్కిన్ ని బ్రైట్ చేసి ఇంకా గ్లోగా చేస్తుంది, ఇంకా లైట్ వెయిట్, ఇంకా అంతేకాకుండా లీవ్స్ నో వైట్ కాస్ట్ అనమాట. ఇంకా ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అనమాట. అండ్ మనం దీన్ని డైలీ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ కి మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట. ఇది అప్లై చేసుకున్నాక ఫీల్ కూడా మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నట్టుగా మంచి ఫీల్ ఉంటుంది. నాన్ గ్రీజీ అనమాట ఇది. ఇంకా మనకి దీని వల్ల ఆయిల్నెస్ ఉండకుండా ఇంకా గ్లోగా కూడా ఉంటుంది. ఇది మనకి యూవీ రేస్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది అనమాట. అండ్ మనకి సమ్మర్ లో బయటకు వెళ్ళినప్పుడు స్కిన్ అయితే బర్న్ అయితే ఉంటుంది అనమాట, దాని నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది ఇది. సో చూసారు కదా, నా ఫేస్ అయితే సన్ స్క్రీన్ అప్లై చేసినట్టే లేదు. సో ఇందులో టర్మరిక్ ఉండడం వల్ల మన డ్యామేజ్ స్కిన్ అయితే ఇది హీల్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మనకి సన్ ఎక్స్పోజర్ నుంచి కాపాడుతుంది, ఇంకా మన స్కిన్ ని రివైవ్ చేసి మంచి గ్లోన్ అయితే ఇస్తుంది అనమాట. సో గైస్, మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే ఈ ప్రోడక్ట్ అయితే మీకు లోకల్ స్టోర్ లో అవైలబుల్ ఉంటుంది, ఇంకా మమఎర్త్ యాప్ లో వెబ్సైట్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఆన్లైన్ స్టోర్స్ లో అమెజాన్, పర్పుల్, నైకా, ఫ్లిప్కార్ట్ లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది అనమాట. మీరు దీన్ని అక్కడ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అంజిత్ 2025 కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఫ్లాట్ 20% ఆఫ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే గైస్, మమఎర్త్ వెబ్సైట్ లో మనకేమన్నా ప్రోడక్ట్స్ మనం ఫర్దర్ గా అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా, ఇంకా దాని గురించి ఏమన్నా ఇంటిమేషన్ ఇవ్వాలనుకున్నా, మీరు ఫీడ్బ్యాక్ త్రూ వాళ్ళకి కామెంట్ సెక్షన్ లో గానీ, షేర్ ద్వారా గానీ, ఫీడ్బ్యాక్ ద్వారా గానీ మన ఒపీనియన్ అనేది వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. సో దాని వల్ల వాళ్ళు ఇంకా ఏమైనా ప్రొడక్ట్స్ ని అప్గ్రేడ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. రీసెంట్ గా ఆనియన్ షాంపూ అయితే ఎలా అప్గ్రేడ్ చేశారో సేమ్ అలా అనమాట. అండ్ ఇంకొకటి గైస్, ఈ మమఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని నాన్ వెజ్ ప్రొడక్ట్స్ అయితే కాదు. నేను కింద డిస్క్రిప్షన్ లో కమెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో గైస్, వీడియోలోకి వెళ్ళిపోదామా. సో గైస్, ఈ ప్లాన్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. వెళ్ళేటప్పుడు కార్లో కావ్యపైన ప్రాంక్ లేదు, నిన్ను కాదు, కావ్యపైన ప్రాంక్ చేద్దామని అనుకుంటున్నాము. అది సక్సెస్ అవుతుంది అని సక్సెస్ చేద్దామని అనుకుంటున్నాము. చెయ్యాలి 100%. ఓకేనా, ట్రై చేద్దాం ప్రాంక్. ఇంకొకటి ఏంటంటే మొబైల్ నాది లేదు, ఫోన్ నా దగ్గరనే పెట్టుకుంటా, రీల్స్ చూస్తా అని చెప్పేసి. సో దాని దగ్గర ఫోన్ పోతే వీడియో ఇందులో రికార్డ్ చేసినామని దానికి అర్థమవుతుంది. అట్లా కాకుండా ఫోన్ మన దగ్గర పెట్టుకున్నావు, ఒకవేళ తీసుకున్నా కూడా దాని దగ్గరికి వెళ్ళి గుంజుకున్నావు. ఓకేనా, సో నేను సెలెక్ట్ చేయని చెప్పేసి నీ చేతిలో పెట్టేస్తా, ఫోన్ మాత్రం దానికి ఇవ్వము. అక్కడికి అయిన తర్వాత ఇప్పుడు వెళ్ళే దారిలోనే చిన్న ప్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, నన్నే నాకు ప్రాంక్లో హ్యాండ్ ఇచ్చినావు, అయినా కూడా నమ్మి మళ్ళీ అయితే ఇప్పుడు ప్రాంక్ ట్రై చేద్దాం. మొన్న నన్ను బిస్కెట్ చేసిన కదా ఆల్రెడీ, ఆ వీడియో మీరు చూసి ఉంటారు. నన్నైతే 3-4 వీడియోలలో బుక్ చేసిన నా ముంగట నిలిచాను ఇట్లా అన్నాడు. మీకు ఆ వీడియో అయితే అర్థమవుతుంది, కింద వీడియో ఉంటే చూసేసేయండి. అండ్ ఈసారి మాత్రం గట్టి కొట్టాలి ప్రాంక్. ఫస్ట్ చలో ఇచ్చి పడేద్దాం. ఓకే. సో గాయస్, ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఎక్కడికి ఏందనేది చూడండి మీరు. ఒక మంచి ప్లేస్ ఉందన్నమాట. కరీంనగర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచిగా వెళ్ళడానికి అయితే బాగుంటుంది. సో చూసి వెళ్ళండి మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోని. అంటే ఇప్పుడే ఏం చెప్పలేను, అక్కడికి పోయినాక చెప్తాను నేను ఎట్లుంది ప్లేస్ ఏంది అనేది. ఎందుకంటే దాని పేరు ఏంటో నాకు తెలియదు అనమాట. మంచిగా ఉన్నదని ఎట్లా అన్నది.
అరే రీల్స్ లో బాగుంది, మంచిగా ఉంటేనే వెళ్తాను గాయస్. ఇప్పుడు కూడా ఎట్లా మాట్లాడతాను. సో జస్ట్ నేను బాగుంటది అని అన్నా, నేనేం గ్యారెంటీ ఇవ్వలేను. బాగుంది గైస్, వెళ్ళండి కర్మార్ వల్ల. సరే మీరు ముందుకి ఫార్వర్డ్ చేసి చూసుకోండి. అట్లా సరే అబ్బాయిలు కావాలని ఇస్తారు అదంతా పోనీ గైస్. ఇగో మీరైతే నా శారీ ఎట్లుందో కమెంట్ చేయండి. ఈ శారీ అయితే నేను మింత్రాలు తీసుకున్నా, ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను లింక్ పెడతా. అయ్యో నేను డ్రింక్స్ మర్చిపోయాను ఇంట్లో. మర్చిపోయాను. మా ఆయనకైతే నా మీద సోయి ఉండదు, ఆడే రెడీ అయ్యాడు. కనీసం బేబీ రింగ్స్ మర్చిపోయాను, బేబీ ఇయర్ రింగ్స్ ఇవి పెట్టుకున్నావు మంచిగా పెట్టుకున్నాను ఎప్పుడు, కనీసం నిజంగా ఎప్పుడు. చూసిరా ఇప్పుడు నా మీద ప్రేమ ఉంటే కార్ వెనకకి తిప్పి ఇంటికి పోయి తీసుకురావాలి 3 floors ఎక్కి. లేదు నాకంత ప్రేమ లేదు చిట్టి. ఇప్పుడే చెప్పిండు. ఇంకోసారి అన్న వదిన బెస్ట్ కపుల్ అని కామెంట్ చేయకండి, ఎందుకంటే చూసిరా ప్రేమ లేదని చెప్పేసిండు ఆల్రెడీ. చూసిరా ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతాడు, అంతే అట్లానే ఉంటుంది. అదంతా వదిలేయండి గైస్. ఈ శారీ అయితే నేను మింత్రాలో తీసుకున్నా. ఎవరికైనా లింక్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో నేను బయోలో లింక్ ఇస్తాను, లేకపోతే నాకు మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో లింక్ పెడతాను. అండ్ దీనికైతే ఈ బ్లౌజ్ రాలేదు, ఓన్లీ శారీ వచ్చింది. దీనికి వేరే క్లాత్ వచ్చింది, కానీ నేను ఈ వెల్వెట్ క్లాత్ నాకు ఉంది, అయితే దీనికి పేరప్ చేసేసుకున్నా, బ్లాక్ కలర్ అది ఎట్లా అని చెప్పేసి. సో అది ఇప్పుడు అక్కడ ప్లేస్ అయితే పోయినాక చూపించి వీడియో కంటిన్యూ చేస్తా గైస్. ఇప్పుడైతే ఏం సోది పెట్టాను. బాయ్. ఏమైంది ఏమైంది ఏంటిది? సో గాయస్ నేను అక్కడికి వెళ్ళినాక బ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఏంటిది నేను వీడియో ఇస్తానా? బండి అంతా ఆగుతుంది బ్రో, పొగలు వస్తున్నాయి ముందు ఇంజన్ లో. అగో పొగలు వస్తున్నాయి ముందు. నువ్వు సైడ్ కి తీసుకో బ్రో జల్దీ. ఎందుకు ఎట్లాగే మధ్యలో ఆపండి బ్రో, నాకు అర్థం కాదు. చూసారా సార్ డబుల్ యాక్షన్. కొంచెం ముందుకి ట్రాఫిక్. నిన్న మెకానిక్ చెప్పినప్పుడు నేను చెప్పిన కదా వీడియో బ్రో, అది ముందు తీసుకో, ముందు సైడ్ కి తీసుకో, అక్కడ ఆటో దగ్గర తీసుకో జల్దీ. నిజంగా వెళ్తాను మధ్యలో ఇంజన్ వెళ్ళింది అనుకో మొత్తం కారు కాలిపోతుంది. ఓవర్ యాక్షన్ లేకురు, పొగలు ఏం కనబడతలేవు. అదే ఏంది కనబడతలేదు, అంత క్లియర్ గా ఉంది అంత. నిన్న మనం చూపించినప్పుడే మెకానిక్ అన్నాడు ఎక్కువ బండికి రేసి ఆల్రెడీ చెప్పిన దీనికి. నువ్వు వచ్చేటప్పుడే రప్ప నచ్చినావు ఇంటి ముంగడు. నాకేం చెప్పలే, ప్రతిసారి నా మీద బాగా అలవాటు అయింది చెప్తాను. నువ్వు నాతో అన్నవా ఇవాళ పోదామని? నువ్వే కదా అన్నది డుగ్గు పొద్దున, అందుకే కదా లంచ్ బాక్స్ పెట్టేసి తొందర అటు ఇటు చేసి నన్నంటూ ప్రతిదానికి. కార్కి ఏమో అయితే నేనేం చేసేదానికి పాపం ఫీల్ అన్నట్టున్నారు. అసలు పొగలే నాకు కనిపిస్తలేవు, మీరు నాటకాలు చేస్తారు. కాకపోతే ఈయన లాగా ఇస్తాడు గాడ కనబడుతుంది. అది ఎందుకు ఇస్తాను? ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే అట్లా తీసుకుంటే ఏమన్నా అయితే బండికి. బ్రో నేను నమ్మకని చెప్పు బ్రో, నేను స్పెట్స్ కూడా తెచ్చుకోలేదు. పొగలు నిజంగా వస్తాను బ్రో. అది ఏంది బ్రో అంత క్లియర్ గా ఉన్నది? ఇప్పుడు సైడ్ ఇక్కడ ఈ ఏరియాలో ఆపినాం అనుకో, కార్ పేలింది అనుకో, మొత్తం మన మీద కేసు అయిపోతుంది బ్రో. ఇంజన్ కార్లలో తిరిగిన కార్లు ఏం వేయలే తెలుసు కార్ గురించి. మెకానిక్ ముంగడ చెప్తా. రిపేర్ చేయకుండా ఏం చేస్తారు ఇద్దరు? సౌండ్ వస్తాను చూడు, చుడు 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 అంట. నాకు సౌండ్ వినబడతలేవు. సరే కళ్ళు అంటే నాకు దొబ్బినే, సైట్ కనబడతలేదు పోగా, కానీ చెవులు అయితే పోలే కదా. ఏసీ ఆఫ్ చేసి తర్వాత నీకు వినబడతావు. ఏసీ ఆఫ్ చేసి మరి పోదాం పా ఇంటికి. మరి ఇంటికి మెకానిక్ షాప్ దగ్గరికి పోతారు, ఇంటికి పోతారు. మెకానిక్ షాప్ పోతే నేను ఎట్లుండాలి అక్కడ? ఈ చీర కట్టుకొని గంగిరే లోపల కూర్చో, ముంగట పని వెనక కాదు బ్రో. నువ్వు బ్లాగ్ ఆపు బ్రో. బ్రో ఇప్పుడు ఏమన్నా అయింది అనుకో, మనం ఈ వీడియో చూపించుకోవడానికి ఉంటది. నీకు పిచ్చా నాకు అర్థం కాదు. అవును అది కూడా కరెక్ట్. పోతాంది కదా మంచిగానే, పోతుంది మధ్యలో ఆగుతుంది. అట్లా నాకు ఆగుతుంది బ్రో. బ్రో ఎట్లా బ్రో? వాటర్ బాటిల్ వేలే, వాటర్ చంపుతుంది. స్మెల్ వస్తుందా? స్మెల్ కొంచెం మీరు చిన్న నాటకాలు ఎత్తలేరు. గ్రౌండ్ లకి పట్టుకొచ్చినాడు. ఏమన్నా పేలింది అనుకో గ్రౌండ్ లకే పట్టుకొస్తారు. మరి ఏమనుకుంటారు? ముంగట ఒక్క నిమిషం నేను బానెట్ ఓపెన్ చేసి చూస్తా బ్రో. నన్ను ఆటో ఎక్కిరా, నేను పోతా. ఎటు పోతావే? కార్ ఇడిచి పెట్టి ఎటు పోతావు? నాకు అర్థం. మెకానిక్ ఇచ్చి మీరు కూడా రండి వెనక. చెప్తారు దిగన్నా అద్దు కూర్చో. అబ్బా కూర్చో అంట.
ఒకవేళ కారు వేలింది అనుకో ఉరుకులు దిగి సరేనా బ్రో నేను బయటనే ఉంటా బయట చూసా అది మొత్తం ఎట్లా కాలుతాను మొత్తం కాలుతాను ఇట్లా బ్రో ఇట్లా అయితే మొత్తం దూరంగా ఏం తెలుసా చూద్దా నిజంగా జోక్గా సీరియస్గా చెప్తున్నా ఇంజన్ చూసినావు బ్రో ఎట్లా అయిందో ఇంజన్ లెక్క అయింది దెబ్బకి ఇంజన్ చూసినావు ఎట్లా అయిందో ఇంజన్ లెక్క అయింది అది ఉందా నీకు రాకొచ్చింది అది పక్క పడ్డ చూసిన లుబ్బి కప్పు లుబ్బాలి ఇది పక్క అయిందంత ఏం చేసినా నాకైతే స్మెల్ వస్తలేదా నీకు మాడిన స్మెల్ వస్తలేదా మా అయితే ఉరుకుతుంది అటు ఇటు ఏం కాదు పోదాం పాపరు పేలితే ఇట్లే పట్టుకొని పోతాను నువ్వు ఇక్కడ కారు కాడు ఉండవట నన్ను ఆటో ఎక్కి ఆటో కాదు అవసరం లేదు నువ్వు ఉండు మనం ఇద్దరం పోయి రిపేర్ చేసుకున్నాం అగో గిడ కూసో ఈ చెట్ల లేడాను లేకపోతే అక్కడ కూసో స్టేజ్ కాడ కూసో సరే మరి మేము పోయేసి వస్తాము ఉండు ఓకేనా ఉండు మరి ఉంటావు కదా రిపేర్ చేయించుకొని వస్తాం పేలితే నీ ఇష్టం లోపలికైతే వస్తే మరి మీరు ఎట్లా కూర్చున్నారు సరే దా మరి కూర్చో నువ్వు కూడా పేలితే మాత్రం నన్ను అనద్దు మాకు కూడా భయం అవుతుంది అందుకే పోతాను మరి బాయ్ ఊగింది ఆగింది దా ఎక్కువ ఏమని చెప్పాను చక్కగా మెకానిక్ దగ్గరకు పోయి కొంచెం రిపేర్ చేయించి వద్దాం సరే ఎక్కువ మరి మధ్యలో పోయేటప్పుడు వెళ్తే నా సంబంధం లేదు కూర్చో లోపల కూర్చో ఏం కాదు కూర్చో ఇప్పుడు ఇంకొక టెస్ట్ అయినా ఏమన్నా అయితే అందరికి ఎగ్జామ్ మీరు కూడా ఉన్నారు కాబట్టి ఏం కాదు మీటర్ వీడియో తీస్తున్నా తీయు అదే మెకానిక్ చూపెడదాం ఎందుకు ఇట్లా అవుతుంది అనేది మరి మీరు నిన్న ఏమన్నా ఏం చేసారో నాకు అర్థం కాదు లాక్ అయిపోయినాయి ఇప్పుడు డోర్లన్నీ వెళ్ళింది అది అమ్మా ఒకసారి మళ్ళీ ఇప్పుడు వెళ్తుందా చూడు నువ్వు ఇప్పుడు లాక్ చేసినావు కథలు మింగారు లాగేలే అమ్మ తోడు డోర్ వెళ్తుంది వెళ్ళింది పోతుంది రన్నింగ్ లా అమ్మ తోడు నడుపుతాను ఇక్కడికి వెళ్ళి కారు రిపేర్ చేయించుకుని ఇంటికి పోదామా అట్లేం లేదు ఏంగా పేలితే వేలని అట్లేం వేయలేదు కానీ పొగలు ఎందుకు వచ్చిందో నాకు అర్థమైతలేదు నాకు ఇప్పుడే అర్థమైంది పని నుంచి బ్లూటూత్ కనెక్ట్ చేస్తాను ఎందుకు కనెక్ట్ అయితే బ్లూటూత్ కూడా కనెక్ట్ అయితే లేదు మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా మొత్తం హీట్ అవుతుంది అసలు ఫోన్ ఎట్లా ఇక్కడ ఎండకి ఉండు ఇబ్బంది నన్ను ఇంట్లో దింపిస్తావా చెట్టు ఓవర్ యాక్షన్ కార్ మెకానిక్ దగ్గర మొత్తుకుంటాను చూడు వార్నింగ్ ఇస్తాను అది సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ సర్వీస్ స్టార్ట్ సిస్టమ్ అని వచ్చింది మళ్ళా అవును అయితే సర్వీస్ స్టార్ట్ సిస్టమ్ వచ్చింది అంటే బండి సర్వీసింగ్ కి ఏం చెప్తాంది ఇది ఎప్పుడు పెట్టారు జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్ కదా దాని ఇంజన్ పని చేస్తలేదని మరి నాకు ఏం తెలియదు కార్ గురించి అని మరీ టూ మచ్ కానీ ఇగో మెకానిక్ దగ్గర తీసుకొని కార్ అక్కడ పెట్టేసి నాతో పాటు ఆటోలు ఇంటికి వచ్చి నన్ను నింపేసి మళ్ళీ నువ్వు రిటర్న్ రా బైక్ తీసుకుని రా ఉంటాడు అప్పటిదాకా ఇంకేంది బైక్ తీసుకుని దింపి బైక్ తీసుకుని రాను ఇప్పుడు నాకు ఇప్పుడు చిరాటుకుని నేను రోడ్డు ఏడుండాలి బ్రో అది మధ్యలో వెళ్తుంది నువ్వు పేలే వరకు అట్లనే చేస్తావు అయిపోయింది పేలుతాయి కార్ వెళ్తాయి బ్రో పక్కకు తీసుకో బ్రో పక్కకు తీసుకో కార్ వెళ్తుంది బాగా మొత్తుకుంటాను బాగా దేనికి నేను ఎగిరి అవతల ఆడుతూ నాకు ఏం కాదు అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా తీసుకోపో నిన్న మొన్న ఏం చేసినావు కార్ బ్రో అమ్మ బ్రో భయపెట్టకురా మెకానిక్ దగ్గర తీసుకో
ఆడేం చేస్తాడు రిపేర్ చేస్తాడు రిపేర్ కావాలి రిపేర్ తీసుకో ఇంటికి బ్రో రిపేర్ కావాలి బ్రో ఇట్లా స్టీరింగ్ ఇట్లా చిప్పా నీకు నేను ఎవడు స్టీరింగ్ చెప్పని చెప్తాను ఇంకా పిచ్చా అయితే మరి చిన్న ప్రాంక్ చేసినాలే టెన్షన్ తీసుకోగా అయ్యో అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా ఇచ్చా నీకేమన్నా ఇంటికి పోతారా నాటలు తీసుకుపోయి ఇంటికి సరే దించుతా పో చూడద్దేమద్దు ఏ గాన్ కిందకి ఫీల్ అవుతాను నేను ఆటో ఎక్కి ఇక్కడ నా ఫోన్ లో డబ్బులు నేను ఫోన్ పే నేను ఆటో పోతా ఆటో దగ్గర ఫోన్ పే లేకపోతే ఏం చేస్తాం ఫోన్ ఎత్తుంచుకోమను అలా అయితే హ్యాపీనా ఇప్పుడు పేలితే ఎట్లా ఇన్ని వెహికల్స్ మధ్యలో ఇంకా భయం అవుతుంది బ్రో మీరు పే వెళ్తారు పేలితే ఇంకో ఘోరం భయం అవుతుంది నాకైతే నువ్వు వేయకు నువ్వు వేసిందని ఇంటికి పోతే ఇప్పుడు బరాబర్ రోడ్ క్రాస్ దిగి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఆపుతావు కారు ఇప్పుడు ఆపు నేను దిగుతా ఆగుతలేదు పోతుంది ఆటోమేటిక్ అదే మరి పని చేయకు నేను కూడా కార్ నేర్చుకుంటే అప్పుడు నీ మీద ప్రాంక్ చేయకపోతారు అన్నాడు నువ్వు కారు గాలి ఎగిరేసి ప్రాంక్ ఎత్తా నేను ఇప్పుడు అది అవదమ్మా సో గైస్ చూసిరు కదా వీడియో మీకు ఎట్లా అనిపించింది ప్రాంక్ ఏమైనా సక్సెస్ అయింది అనిపించిందా సక్సెస్ అయితే సక్సెస్ కామెంట్ చేయండి పోయినాక ప్లేస్ చూపిస్తాం మంచిగా వ్లాగ్ చేస్తుంటే చిల్లర వేసారు మీరు ఇద్దరంతా సరే ఓ సారీ మంచి ప్లేస్ అది సరే ఆ వ్లాగ్ కూడా కంటిన్యూ చేస్తే ఎండింగ్ వరకు చూడండి ఓకేనా ఆ ప్లేస్ ఎక్కడికైనా ఏందనేది కూడా కంటిన్యూ చేస్తాం ఓకేనా ఇప్పుడు ఎవడు ఓకేనా బ్రో ఓకే ఓకే వెళ్ళిపోతా నేను రానంటే నేను ప్లేస్ కి మంచి వ్లాగ్ చేసుకున్నాను గిలికిర్రు ఇప్పుడు కూడా వ్లాగ్ కపుల్ షూట్ అయ్యారు మీరు ఇద్దరు విశాల్ బ్రో నువ్వు దాంట్లో యాడ్ చేసేద్దాం అది కూడా కాదు బ్రో ఇప్పుడు చేసింది కూడా వ్లాగే ఫన్నీ వ్లాగ్ అంతే సరే అదొక వ్లాగ్ లాంటి ఫన్నీ ప్రాంక్ అనమాట సో లొకేషన్ చూపెట్టి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నది కాకపోతే ప్రాంక్ చేయడం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నది బట్ ప్రాంక్ చేయడం వల్ల కొంచెం అలిగి కూర్చున్నది అట్లా చిన్నగా అదనమాట సో చూడండి గైస్ ఇది లొకేషన్ ఇట్ల నుంచి పోవాలన్నమాట మన కరీంనగర్ లో సముద్రం అంటే ఇదే పెద్ద సముద్రం బీచ్ మన కరీంనగర్ లో బీచ్ అంటే ఇదే అనమాట ఆ ప్లేస్ అన్నమాట బీచ్ లాంటిది కానీ బీచ్ కాదు కరీంనగర్ బీచ్ అక్కడ ఎర్ర ఏమో ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ మేము షూట్ చేయబోతున్నాం సో ఇంత ఎండకి చూడండి మీరు జస్ట్ పిక్ ని చూస్తారు ఆ పిక్ వెనకాల ఉన్న కష్టం చూడండి ఒకసారి తీసేటోళ్ళకి దిగేటోళ్ళకి తిరిగేటోళ్ళకి నడిపేటోళ్ళకి గ్యాబ్లా దిగేటోళ్ళు అంటే నువ్వు కూడా వస్తావురా ఏ మనిషి తెల్లకల్లా మోషన్స్ అయితే ఇన్ని చెరువులో పోయి అడుకుంటారు కదా సో గైస్ ఫోటోషూట్ అయితే చేస్తారు సో గైస్ ఇదే అనమాట మా కరీంనగర్ బీచ్ అందాలు అయితే మీరు చూసేసేయండి గైస్ ఎలా ఉందో చెట్లు అయితే బాగున్నాయి కదా యాక్చువల్లీ ఏంటంటే ఉత్తల సైడ్ పోవాలి అంటే అట్ల నుంచి రావాలి కానీ అటు సైడ్ నుంచి రూట్ లేదు కరెక్ట్గా సో అందుకోసమని ఇట్లా అన్నమాట మూన్ వాక్ కొంచెం అట్లనే ముంగడికి వెళ్ళిపోవా ఇంకొద్దిగా ఓ పోడా కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా చూసిరా పార్ట్నర్ అన్నాడు వదిలేసి వెళ్ళిపోతాడు ఈయన కూడా ఆయనే అంగంగా తిత్తాడు నాయ ఉన్న కాడ తిత్తా అంటాడు ఎందుకు ఇక్కడ మనిషిలో ఉన్నావు లేపుడు ఎందుకు అట్లా చూసిన ఎంత మంచిగా ఇస్తాను ఇక్కడక్కడ అని నాకు నేను పోయి నిల్చున్నాక నాకు ఇప్పలే అయిపోయింది విశాల్ బ్రో ఓకే ఓకే ఐ విల్ సీ గాయ్స్ నా ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు వ్లాగ్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది కావచ్చు 3% ఉంది ఇగో లాస్ట్ క్లిప్ చూసి తరించండి ఇదే క్లిప్ ఈయన స్టంట్లు వచ్చపడకనే ఫోన్లో ఛార్జింగ్ ఒడిచిపోయింది ఈయన ఎంత మంచిగా ఇస్తాను నేను కుళ్ళు గాయ్స్ నాకు